హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణకు గ్రీన్ సిగ్నల్, చలో విజయవాడకు పిలుపు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ ఇష్టం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాలు మరోసారి తమ నిరసన గళం విప్పుతున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ముఖ్యంగా సిపిఎస్ విధానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ఈ మేరకు సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శి సీఎం దాస్ ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 1 ఉద్యోగుల పాలిట బ్లాక్ డే. 2004 సెప్టెంబర్ 1 తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి సిపిఎస్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానం ద్వారా ఉద్యోగులు తమ పదవీ విరమణ అనంతరం పొందే ప్రయోజనాలపై తీవ్ర అనిశ్చితి నెలకొందని, పాత పెన్షన్ విధానంతో పోలిస్తే ఇది తమ హక్కులను కాలరాస్తోందని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే సిపిఎస్ అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 1వ తేదీని బ్లాక్ డేగా పరిగణిస్తూ అదే రోజున తమ నిరసన ఉధృతం చేయాలని అయితే నిర్ణయించారు. సో, ఈ రోజును ఉద్యోగుల భవిష్యత్ అంధకారంలోకి నెట్టిన దినంగా వారు అభివర్ణిస్తున్నారు. గత ప్రభుత్వాల తీరు, ప్రస్తుత డిమాండ్లు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే మొదటిసారిగా సర్వీస్‌లో మరణించిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యం కల్పించిన విషయాన్ని నాయకులు గుర్తు చేశారు. అయితే వైకాపా ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ విధానాన్ని కూడా ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. అది సిపిఎస్‌కు మరో రూపమే తప్ప తమకు పూర్తి న్యాయం చేసేది కాదని వారు స్పష్టం చేశారు. సిపిఎస్ ఉద్యోగులపై గత వైకాపా ప్రభుత్వం పెట్టిన కేసులను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే సిపిఎస్ సమస్యకు ఏడాదిలోపు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఇంతవరకు పూర్తిగా నెరవేరలేదని, దానికోసమే ఈ చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఎస్ ఉద్యోగులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ డిమాండ్ల తీవ్రతలను ప్రభుత్వానికి తెలియజేయాలనేది పిలుపునిచ్చారు. సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానమైనటువంటి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలన్నది వీరి ప్రధాన డిమాండ్. ఈ మహా ప్రదర్శన ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తమ న్యాయమైన కోరికలను సాధించుకోవాలనైతే ఉద్యోగ సంఘాలు దృఢ నిశ్చయంతో అయితే ఉన్నాయి. సెప్టెంబర్ 1న విజయవాడ నగరం ఉద్యోగుల నినాదాలతో హోరెత్తనుంది. చలో విజయవాడ. ఈ చలో విజయవాడ కార్యక్రమం ప్రభుత్వ విధానాలపై ఉద్యోగుల అసంతృప్తికి అద్దం పడుతోంది. వారి డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.